ప్రశాంత్ సార్ కూర్చో. ఈ ఆగస్ట్ 14th హాలిడే సెలబ్రేషన్స్ అద్దరిపోవాలి. హాలిడేనా సార్? 15th కదా సార్ ఇండిపెండెన్స్ డే. నేను చెప్పేది దాని గురించి కాదు, మరేంటి సండేనా? ఆ రోజు థర్స్డే. ఫస్ట్ ఎందుకు సార్ హాలిడే? ఆ రోజు మా టైగర్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది. ఇద్దరం థియేటర్కి వెళ్ళి కాలర్లు ఎగరేద్దాం, రితిక్ ఎన్టీఆర్ లాగా. ఆ రోజు మా రజనీ కూలీ సినిమా కూడా ఉంది సార్. నేను కూలికి వెళ్ళి కాలర్ ఎగరేసి వస్తాను. కూలీ ఏంటిరా కూలీ? అయినా ఆ ట్రైలర్ కూడా చాలా సప్పగా ఉందని బయట టాకు. సప్పగా ఉన్నది బాగానే ఉన్నదిగా, అయినా టాక్ పుట్టించింది మీ వల్ల నా డౌట్. అరే మేమెందుకు చేస్తాం రా అట్లా? ఏమో కాంపిటీషన్ అంటే భయపడి. అరే మా ట్రైలర్ అదిరిపోయిందిరా. ఏమన్నా సార్ అలా అదిరిపోవడానికి కియరా బిగ్ని షాట్లే తప్ప. ఆయన అది చూసే కదా సార్ మీరు కూడా బాగుంది అంటున్నారు. అది కూడా సెన్సర్ లేపేసిందని టాక్. నవ్వరా నవ్వు, ఓపెనింగ్ చూసి మీరే ఏడుస్తాడు. సార్ ఆల్రెడీ బుకింగ్స్ నార్త్లో నీళ్ళు, సౌత్లో డల్ అని టాక్. అయినా మీ సినిమా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఏంట్రా ఎటకారమా? నీ లీవ్ క్యాన్సిల్ రా. సార్ వాచ్ కూడా సూపర్ ఉంటుంది సార్. రే మా నాన్న సినిమా అనేసి మా ఫ్యాన్స్ మనోభావాలని దెబ్బతీసి, అయినా కూలీడు ఏముందిరా, కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు అంతా ఉంటాను. సార్ మన నాగార్జున ఉన్నాడు కదా సార్, రజనీకాంత్ ఉన్నాడు కదా సార్. రజనీకాంత్ తెలుగు ఏంట్రా? సార్ రజనీకాంత్లో తా అంటే తెలుగే సార్, అయినా రజనీకి తెలుగేంటి తమిళ ఏంటి సార్? మొన్న చూసారా ఆమీర్ ఖానే కాలమే పడ్డాడు, అప్పుడు షారుఖ్ ఖాన్ లుంగి డాన్స్ అంటే ట్రిబ్యూట్ ఇచ్చాడు సార్. రజనీ ఈజ్ ప్యారడీ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ నీ దగ్గర పెట్టుకో, నీ లీవ్ మాత్రం క్యాన్సిల్. సార్ నిన్నే మెయిల్ పెట్టాను, అప్రూవ్ కూడా అయిపోయింది. సరేరా, నీది కాదు నాది కాదు. నా హాఫ్ డే సాలరీ పోయినా పర్లేదు, నువ్వు నాతో పాటు వచ్చి నీ టికెట్ కూడా నేను పెట్టుకుంటా. సార్ నా ఫుల్ డే కూలీ పోయినా పర్లేదు, మీరే నాతో పాటు వచ్చండి, మీ టికెట్ నేనే పెట్టుకుంటా. అరే మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురారా, నా 1 month సాలరీ పోయినా పర్లేదు, టికెట్ మొత్తం నేనే పెట్టుకుంటా. మొత్తం మీ కాలేజ్ అందరినీ తీసుకున్నాను సార్. నా 2 months సాలరీ అయినా పర్లేదు, వాళ్ళందరి టికెట్ నేనే తీసుకుంటా. అరే మీ ఊరు మొత్తం తీసుకురారా, నా క్రెడిట్ కార్డ్ మొత్తం పోగేసి వాళ్ళందరి టికెట్ నేనే పెట్టుకుంటాను. మొత్తం ఇంటర్ ఫ్యాన్స్ అందరినీ తీసుకురండి సార్, అవసరం లోన్ అప్లై చేస్తా, వాళ్ళందరి టికెట్ నేనే తీసుకుంటా. అరే నువ్వు రజనీకాంత్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీరు ఎన్టీఆర్ అనుకుంటారు, గట్టిగా మాట్లాడతాను. అరే ఏంటి గోలా? అదే మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని డిస్కస్ చేస్తున్నాను సార్. సార్ లేపుదామని. మీరు పైకి తీసుకొచ్చింది చాలు, అంతా విన్నాను నేను. అయినా మనకి తమిళ సినిమా అయితే ఏంటి, హిందీ సినిమా అయితే ఏంటి, అంతా టాలీవుడ్డే కదా. 2 సినిమాలకి టికెట్లు తీసాను. ఆ రోజు అందరం కలిసి మొత్తం ఆఫీస్ అంతా లీవు, అందరం కలిసి సినిమాకి వెళ్దాం. వాటికా సార్? రజనీకా సార్? ఆ 2 కాదు, శంకరాభరణం రిలీజ్ ఉంది, దాని టికెట్లు తీసాను, అందరూ దానికి వెళ్దాం. శంకరాభరణం. ఓకే సార్, ఓకే సార్.